12 ఇయర్స్ టు 14 ఇయర్స్ మెనార్కీ ఏజ్. అంటే గర్ల్స్కి ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయ్యేది మెనార్కీ అంటాం. సో అది ఇప్పుడు కొంతకాలంగా 10 ఇయర్స్ వాళ్ళు 11 ఇయర్స్కి స్టార్ట్ అవ్వడం, లేకపోతే 9 ఇయర్స్కి స్టార్ట్ అయ్యేది కూడా చూస్తూ ఉన్నాం. అది మేబీ ఆహార అలవాట్లు కూడా ఉంటుంది, ప్లస్ హార్మోనల్ జెనెటిక్ కూడా చూసుకోవాలి. అంటే ఎట్లా ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉందా ఇవాల్యుయేట్ చేసుకోవాలి, స్కాన్ చేసుకోవాలి, యూట్రస్ డెవలప్మెంట్ ఎట్లుంది చూసుకోవాలి, ఓవరీస్ ఎట్లుంది చూసుకోవాలన్నమాట. మోస్ట్లీ ఈ రోజులలో స్ట్రెస్, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా అవుతుంది. అంటే కల్తీ లేని ఫుడ్ అనేది మనం ఐడెంటిఫై చేయడం కష్టం ఈ రోజులలో. సో అట్లా కూడా గర్ల్స్కి కొంతమంది సఫర్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మనకి నేనేం చెప్తానంటే గర్ల్స్కి కొంచెం ఎక్సర్సైజ్ ఉండాలి, డైట్ ప్రాపర్గా తీసుకోవాలి, అంటే స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. అంటే చిన్నప్పటి నుంచి మనము స్కూల్ పిల్లలప్పటి నుంచే ఒక అవగాహన తీసుకురావాలి. ఇట్లా ఫ్రూట్స్ తినాలి, మిల్క్ తాగాలి, ఎగ్ తినాలి. సో పొద్దున్నే లేసి అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ ఆఫ్ సైక్లింగ్ ఆర్ ఎక్సర్సైజ్ ఆర్ స్కిప్పింగ్ చేయాలి గర్ల్స్. సో సెడెంటరీ లైఫ్, ఎక్కువ చదవడము, ఇది రిపీటెడ్గా స్కూల్కి వెళ్ళి స్కూల్లో సరిగ్గా ప్లే గ్రౌండ్ లేకపోవడం, రిపీటెడ్గా ఎగ్జామ్స్, టెస్ట్స్, కోర్సెస్ అని, సో లేట్ నైట్ వరకు మేల్కు ఉండడం, టెలిఫోన్, ఇట్లా మనం ఇప్పుడు లాక్డౌన్ అప్పుడంతా ఫోన్కి అలవాటు పడిపోయారు, ఐప్యాడ్స్కి అంతా. సో అట్లా కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ ఎ బిగ్ థింగ్, మేజర్ థింగ్. సో అట్లా కూడా 9 ఇయర్స్ 10 ఇయర్స్ అప్పుడు కొంతమందికి స్టార్ట్ అవుతుంది పీరియడ్, కానీ మళ్ళీ తర్వాత గ్యాప్ వచ్చి మళ్ళీ రొటీన్ 11-12 ఇయర్స్ తర్వాతే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో వెయిట్ గెయిన్ ఆ టైంలో అవ్వకుండా చూసుకోవాలి గర్ల్స్కి. అది మనం ముందు నుంచి చెప్పుకోవాలి. కొంచెం ఐరన్ రిచ్ ఫుడ్ తినాలి, లీఫీ వెజిటబుల్స్ తినాలి. సో క్యారెట్, బీట్రూట్ అట్లా. సో జ్యూసెస్ తాగాలి. ఇది అని అదని కాకుండా జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, రిఫైన్డ్ షుగర్స్ అవాయిడ్ చేసి నార్మల్ హోమ్ కుక్డ్ ఫుడ్ తినాలి. సో 12-14 ఇయర్స్ జనరల్గా మెనార్కీ ఏజ్ అంటాము. ఆ ఏజ్లో ఫస్ట్ ఇనీషియల్లీ హెయిర్ డెవలప్ అవుతుంది, ప్యూబిక్ హెయిర్, యాక్సిలరీ హెయిర్, తర్వాత బ్రెస్ట్ డెవలప్ అవుతుంది. దాని తర్వాత మెన్సెస్ స్టార్ట్ అవుతుంది. సో అది రొటీన్ నార్మల్ అవుతుంది. సో ఇనీషియల్లీ పీరియడ్స్ రెగ్యులర్ ఉంటాయి, కొంతమందికి ఇర్రెగ్యులర్ ఉంటాయి, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ డేస్ ఒక 10-12 డేస్ బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది, 15 డేస్ అవుతూనే ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే పిల్లలు డాక్టర్ని సంప్రదిస్తే జస్ట్ ఇనీషియల్లీ ఒక హిమోగ్లోబిన్ టెస్ట్ చూసుకొని, ఒక థైరాయిడ్ టెస్ట్ చేసుకొని, జస్ట్ రీఅష్యూరెన్స్ అంతే, కౌన్సిలింగ్ అనమాట, అంతే. డైట్ సరిగా పెట్టండి అమ్మా అనేసి. ఎందుకంటే ఈ బ్రెయిన్లో రిలీజ్ అయ్యే, పిట్యూటరీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ నుంచి కనెక్షన్ అనమాట ఓవరీస్కి. సో ఆ హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అనేది డెవలప్ అవ్వాలి. సో అది ఇమ్మెచ్యూర్ ఉంటుంది కాబట్టి ఇనీషియల్లీ ఒక 1-2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు కొంచెం ఇర్రెగ్యులర్ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. నెల కరెక్ట్గా ఇట్లా 3-5 డేస్ నార్మల్ సైకిల్ అంటాం, 35-80 ml అట్లా అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్. సో అంత కాకుండా ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటే కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఒక ఇనిషియల్లీ 2 ఇయర్స్, దాని తర్వాత ఒకవేళ 18 ఇయర్స్ వచ్చారు ఇంకా కూడా అట్లనే అవుతుంది, అప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే ఒకవేళ హార్మోన్స్ వాడాలా, లేకపోతే ఓన్లీ ఇనిషియల్లీ బ్లీడింగ్ తగ్గడానికి ట్యాబ్లెట్స్ వాడాలా అనేది డాక్టర్ డిసైడ్ చేసి చెప్తారు.